ఒక నేరస్తుని పట్టుకోవడం, ఆయనతో మాట్లాడడం, వాడు ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా ఆయనతో మాట్లాడించడం, ఆ నేరాన్ని ఒప్పించడం ఒక ఎత్తు అయితే, మీ దగ్గరికి వచ్చే బాధితుల్ని కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళు కూడా ఈ ఆఫీసర్ మనకు సంబంధించిన వ్యక్తే అని భావించుకొని ఆ విధంగా వాళ్ళు ఏం జరిగిందని చెప్పడం కానీ, లేదా ఒక్కొక్కసారి కంప్లైంట్ అంటే నేరస్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఆఫీసర్ మనవాడే అనుకుని మనసు వైపు చెప్పుకున్న కేసులు కూడా ఉంటాయి. అటువంటి కేసు ఏమైనా ఒకటి చెప్పండి. ఈ కేసులండి, ఒక కేసు నాకు బాగా గుర్తండి. అంబర్పేటలో ఒక బాబు కిడ్నాప్ అయ్యాడు. అంటే పాప కిడ్నాప్ అయింది. 1 year లోపే ఉంది పాప. దాదాపు వారం 10 రోజులు అవుతుంది. దాంట్లో ఏమీ ఆధారాలు లేవు. చాలా టీమ్స్, దాదాపు 20-25 టీమ్స్ పనిచేస్తున్నాయి. సో దాంట్లో ఏం ఆధారాలు లేవు. ఆ టైంలో కూడా సీనియర్ ఆఫీసర్లు ఒకసారి వెళ్ళి చూడండి అని అంటే, నేను నా టీంతో వెళ్ళి అక్కడ కొంచెం ఆధారాల కోసం ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కనీసం నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆ టైంలో కూడా పేషెంట్స్గా దాదాపు కొన్ని గంటల తరబడి 5-6 గంటలు వెయిట్ చేసి మాట్లాడే అవకాశం దొరికింది. మాట్లాడే అవకాశం దొరికిన తర్వాత నేను కూడా వెంటనే అడగలేదు. వాళ్ళు కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్లకి చెప్పుంటారు కాబట్టి నేను అడిగితే బాగా ఫీల్ అవుతుంటారని, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఏం చెప్తారో ముందు అది ఇందాం, వాళ్ళకి వీలైనంత వరకు రిలీఫ్గా ఉందాము, కేసు చూద్దాం తర్వాత సంగతి అని దాదాపుగా ఒక 10 గంటల వరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ కేసులో డిస్కస్ చేయడం జరిగిందండి. ఎవరితో? సో బాధితురాలతోటే నేను డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సందర్భంలో ఆమెకి అంటే ఒక కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతున్నట్టు అభిప్రాయం ఏర్పడింది. నాకు కూడా అలానే అనిపించింది. ఒక సందర్భంలో పాపం కళ్ళనీళ్ళు పెట్టి ఏడ్చేసింది. ఏడ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. సో దాని తర్వాత ఆ సందర్భంలో నేను కూడా కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఆమెని కొద్దిగా ఓదార్చడానికి మా సీనియర్ ఆఫీసర్ని అప్పుడప్పుడే మన సందీప్ షాండిలే సార్ ఉండే, సార్ తోటి మాట్లాడించడం, తర్వాత అప్పుడు మన సార్ సిపి గారు, అనురాగ్ శర్మ సార్ సిపి గారు ఉండే. సో సార్ వాళ్ళతోటి కొద్దిగా ఎష్యూరెన్స్ తీసుకొని ఈ కేసుని మనం డిటెక్ట్ చేద్దాం, కానీ అనవసరమైన విషయాలు పెద్దగా మీడియా ముందు వాటి మీద అక్కర్లేదని అనుకున్నాం. సో ఆమె కొన్ని విషయాలు నాతోటి, నా మీద నమ్మకంతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మార్నింగ్ 6 o'clock కల్లా, దాని తర్వాత కూడా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగింది, అంతా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో బాబుని తీసుకొచ్చాం కరెక్ట్గా ఇదే ఉగాది టైంలో. సో ఆ బాబుని తీసుకొచ్చి ఇచ్చేస్తే ఆమె తల్లి చాలా కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి చాలా సంతోషం అనిపించింది. కానీ బాబు కిడ్నాప్ చేయమని చెప్పింది ఆమె కదా. అంటే ఆ విషయాలు కొద్దిగా మనము అవసరం లేదు, బట్ కానీ అంటే ఏదైతే ఆధారాలు నాకు దొరికినాయో కొద్దిగా ఓర్పుతోటి మాట్లాడటం కారణంగా నేను ఆమె దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆధారాలే ఆ కేసు నన్ను డిటెక్ట్ చేసేటట్టు చేసింది. అది కొంచెం చాలా మోరల్స్, ఎథిక్స్ అవన్నీ వాల్యూస్ ఉన్న కేసు అది. అందుకనే నేను ఫర్దర్గా ఎక్కువ దాంట్లో డిస్కస్ చేయదలుచుకోలేదు. సార్ ఫైనల్గా చెప్పండి, మీ సర్వీస్ అంతా చూస్తుంటే కేసుని కొట్టడం కాకుండా ఆ ఎక్యూజ్డ్తో కలిసిపోవడం, బాధితులతో కలిసిపోవడం వల్ల కేసులు ఎక్కువగా డిటెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు నేరస్తులు పట్టుకోవడానికి రకరకాల వేషాలు వేయడం అనేది మీకు ప్రధానంగా ఒక పట్టు ఉంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, అంటే అప్పట్లో మీరు ఎక్కువ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడడం, అంటే టెక్నాలజీ వాడుతూనే మీకు ఒక సోర్స్ని కూడా డెవలప్ చేసుకోవడంతో పాటు చేసేవారు. మీరు ఒక 2-3 కేసులు చెప్తున్నారు, ఇది ఎవరు చేసి ఉండొచ్చు అని ఫస్ట్లోనే సీన్ చూడడం, ఆ సీన్ చూసిన తర్వాత మీరు డెవలప్ చేసుకెళ్ళడం. ఇప్పుడు వస్తున్న జనరేషన్లో టెక్నాలజీ విపరీతంగా ఉండడం వల్ల ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మర్చిపోయి కేవలం టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం వల్ల కొన్ని కేసులు ఫాస్ట్గా డిటెక్ట్ అవుతున్నాయి. కానీ ఇదే టెక్నాలజీ ఫ్యూచర్లో ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే నేరస్తులు టెక్నాలజీని పక్కన పెట్టి కూడా నేరాలు చేసే పరిస్థితి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్ అలాంటి కేసులని ఏ విధంగా డీల్ చేయాలి, అంతేకాకుండా మీరు చెప్తున్న కొన్ని కేసుల్లో మన దగ్గరకు వచ్చే విక్టిమ్తో ఏ విధంగా మమ్మకమే మాట్లాడాలి అన్న విషయాలు చెప్పండి. సార్ టెక్నాలజీ అంటే మనకి టెక్నాలజీ అండ్ ఈరోజు రేపు మనము ఇన్స్టాల్ చేసుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ లైక్ సెల్ ఫోన్స్ ద్వారా కానీ, ఇవన్నిటి ద్వారా డెఫినెట్గా మనకి డెఫినెట్ క్లూస్ ఉన్నాయి, కాదంటలేదు. కానీ మనం ఆ టెక్నాలజీని ఎంతవరకు కావాలో నేరానికి అంతవరకు ఉపయోగించుకొని దాన్ని ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప బేసిక్ పోలీసింగ్ మాత్రం ఎప్పటికీ బేసిక్ పోలీసింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేయటం, దానిలో ఉన్న ఆధారాలని ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా
తర్వాత అయినా అవసరం పడతాయి కాబట్టి ఇప్పుడు సపోజ్ మా నాన్నగారి కేసులో ఆ ప్లాస్టిక్ ఉపయోగపడటం, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ రాల్డోన్ లాంగినస్ కేసెస్ వాచ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు చేసి ఉంటారని అది చేయటం, దాని తర్వాత ఇక్కడ సిపి సజ్జనార్ సార్ చెప్పినటువంటి సార్ ఈ అటెన్షన్ డైవర్షన్ కేసులో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి పోయి పలానా గ్రూప్ ఇది చేసి ఉంటారని చెప్పి వెంటనే ముంబై వెళ్ళటం, ఇవన్నీ కూడా అవన్నీ అప్పుడు టెక్నాలజీ ఏం లేదండి. అది అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన టెక్నాలజీ తీసుకుని దాని తర్వాత ఫర్దర్గా నేరస్తుల్ని తొందరగా పట్టుకోవటం ఉపయోగించాం అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్కి ప్రతిదీ పిన్ పాయింట్గా ఎప్పుడూ చెప్పేటువంటి అవకాశం ఉండదండి. చెప్పినా కూడా అవి ఫీల్డ్లో మనకి అంత అవకాశం ఉండకపోవచ్చు వాటిని. సో చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మనకున్న పరిధులను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు మనకున్న అంటే మంచి మనసు ఒకటి ఉండాలండి. ఒక తపన పడి ఆ కేసుని డిటెక్ట్ చేయాలి అనేది ఉండాలి. దాంట్లో న్యాచురల్గా ఈరోజు రేపు ఏంటంటే విపరీతమైన కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అంటే నువ్వు చేయొచ్చు, లేకపోతే నీ సిస్టర్ ఆర్గనైజేషన్స్ కూడా కేసెస్ డిటెక్ట్ చేయొచ్చు, వేరే చేయొచ్చు. ఈ తపనలో నీ అంతటికి నువ్వు డెవలప్ చేసుకున్న విషయాలు వేరే వాళ్ళతోటి కాంట్రవర్సీ కాకుండా నువ్వు చేసుకుంటూ పోతుంటే లక్కీగా నీకు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు సక్సెస్ కావచ్చు. నీకంటే పక్క వ్యక్తి ఏదన్నా నీకంటే ముందు ఆధారాలు సేకరించి అతను పోయి పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని ఏమి ఎవరు అనరు. అంత ఒకవేళ అన్నా కూడా పెద్దగా ఆ రోజు టెంపరీగా ఉంటుందే తప్ప సీనియర్ ఆఫీసర్లు కూడా అట్లా ఎప్పుడు కూడా కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడరు. సో వస్తూ ఉంటుంది న్యాచురల్. కాకపోతే ఏంటంటే వచ్చిన ఆధారాన్ని నీలోనే పెట్టుకొని దాన్ని వర్కౌట్ చేయకుండా, దాన్ని అలానే సమాధి చేయకుండా, నువ్వు పని చేయకుండా ఉండకుండా వచ్చిన ఆధారాన్ని వెంటనే దాన్ని ఇమీడియట్గా తీసుకొని ఫర్దర్ ఆధారాల గురించి పోతూ ఉండాలి తప్ప సో పర్వాలేదులే ఈరోజు కాకపోతే రేపు చేద్దాం అనేటువంటి అట్లా ఉంటే న్యాచురల్గా మనకు తెలుసు కదండి, కుందేలు తాబేలు కదా, తాబేలు ఫాస్ట్గా పరిగెత్తలేకపోయినా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతుంది కాబట్టి గెలుస్తుంది అనమాట. అట్లా అలానే మనకున్న ఆధారాలు ఏంటంటే మనకున్న ఆధారాలను బట్టి వెళ్ళిపోతూ ఉండాలి. అంటే ఎదుటోళ్ళు వాళ్ళకి దొరకలేదులే ఆధారం, వాళ్ళు వెనకాల ఎప్పుడో ఉన్నారులే, దొరకలేదులే, పట్టుకోలేరులే అనుకునేటువంటి పరిస్థితి అయితే చేస్తే మనకి న్యాచురల్గా ఫెయిల్యూర్స్ వస్తాయి అండ్ యూ హ్యావ్ టు ఫేస్ దట్. అది సో అట్లనే కొంచెం అట్లా ఫెయిల్ అవుతామనే భయం అయితే నాలో చాలా సందర్భాల్లో ఏర్పడింది. ఆ భయాన్నే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు కూడా నేరస్తులంటే పెద్ద నాకేం భయం ఏం లేదు. నేనేం పెద్ద వాళ్ళు ఏమైనా చేస్తారా భయపడిపోయే పరిస్థితి అయితే ఆ స్టేజ్ నుంచి ఎప్పుడో దాటిపోయాం. లోక కళ్యాణం గురించి డిపార్ట్మెంట్లో వీలైనంత వరకు మా ఆఫీసర్లు ఎవరైతే మమ్మల్ని నమ్ముకుని మాకేదైతే పని అప్పచెప్పారో వాళ్ళు మర్చిపోయినా తప్పనిసరిగా దాంట్లో రిజల్ట్ తీసుకొచ్చి సార్ మీరు చెప్పిన పని ఇది అయ్యింది అని చెప్పి వాళ్ళకి చెప్పాలనే తపంతోటే ఆల్మోస్ట్ ఇది చూడండి సంతోష్ షిండే అది నాసిక్లో పట్టుకున్న కేసు 1.5 years పట్టింది. ఆ లాస్ట్ 1.5 years తర్వాత 1 year దాటిన తర్వాత వీడిని పట్టుకున్నాము అని చెప్పి మా డీసీపీ మేడం గారి ద్వారా సిపి గారికి చెప్తే ఆ రోజున్న సంతృప్తి ఆ 1.5 years చేసినటువంటి కష్టం అంటే ఎంత రిలీఫ్ వచ్చింది, ఒకసారి రిలీఫ్ వచ్చేసింది అనమాట. అంటే ఓకే అందరూ వదిలేసినా మనం సాధించాము అనేటువంటి ఇదనమాట. అంటే టైం పడుతుండొచ్చు, అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు. అంటే వేసిన ఇత్తనం వెంటనే మొలవదు కదండి. అంటే మీకు ఎక్స్క్లూజివ్గా ఒక ఆఫీసర్గా పెట్టారు కాబట్టి మీకు టైం ఇస్తారండి. కానీ కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమంది ఆఫీసర్లు ఈ కేసును చేయాలి, దీనికి ఇంత బడ్జెట్ ఉంది, వెంటనే చేయాలి అని ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏ ఆఫీసర్ కూడా అంత టైం స్పెండ్ చేయలేరు కదా. అంటే ప్రెజర్ అని నేను అనుకోనండి, అది ప్రెజర్ అని నేను అనుకోను. అంటే ఏమవుతుందంటే మనకున్న వచ్చిన ఆధారాల్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని వెంటనే అవుతే నీకు చెప్పాను కదండి ఆ చైన్లో ఉన్న పూసలు లాగా ఆటోమేటిక్గా నీకు యాడ్ అవుతూనే ఉంటాయి. నువ్వు స్టాప్ చేసావు అనుకోండి న్యాచురల్గా అది వేరే వాళ్ళు యాడ్ చేస్తుంటారు. సార్ అదేవిధంగా కంప్లైంట్లకి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా రెస్పాండ్ అవ్వాలంటారు? కంప్లైంట్లు అండి ఒకటే చేయాలి అండి. అది కంప్లైంట్ తోటి ఫస్ట్ అతను ఏం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా వినాలండి. అందరు కూడా ఇది అబద్ధాలు చెప్తారని నేను అనుకోను. 90-95% విక్టిమ్స్ అందరు కూడా వాస్తవాలే చెప్తారు. కొద్ది గొప్ప ఏదన్నా ఎవరైనా చెప్పిన మాటలు విని వాళ్ళని అట్లా ఇరికించాలి ఇట్లా ఇరికించాలని వేరే రకంగా ఏదన్నా మసాలాలు యాడ్ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే నువ్వు పేషెన్స్గా వాళ్ళకి ఇంటే దాంట్లో మసాలా ఎంత ఉంది అసలు ఎంత ఉంది అనేది నువ్వు మనస్ఫూర్తిగా గ్రహించగలవు, అందుట్లో డౌటే లేదు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు మనస్ఫూర్తిగా కనుక వాళ్ళతో మాట్లాడితే దాంట్లో మసాలా ఎంత ఉంది మామూలు ఎంత ఉంది అనేది గమనించగలవు. నీకు మసాలా ఉన్నదాన్ని మరీ దాని మీద ఫోకస్ చేయకుండా అసలు ఎంత ఉన్న దాన్ని నువ్వు ఎంతవరకు తీసుకుంటావు అంతవరకు తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి అండి. అంతేగాని ఆ మసాలాని దృష్టిలో పెట్టుకొని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఇంకోటని వాళ్ళతో మాట్లాడిన వలన
దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా కేసుకి డ్యామేజ్ అవుతుంది, మనం కేసు డిటెక్ట్ చేయడానికి అంత తక్కువ టైం ఎక్కువ పడుతుంది అనమాట. అందుకనే అతన్ని మనం మాట్లాడటానికి అవకాశం ఇస్తే డెఫినెట్గా అతని నుంచి బోల్డెన్ ఆధారాలు దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో అసలు చెప్పాలని అనిపించకపోయినా, ఈ సపోజ్ ఈ కేసు ఉందండి, ఈ అంబర్పేట కేసులో, కిడ్నాపింగ్ కేసులో, చనిపోయినా అసలు ఏమైపోయినా ఈ జన్మ ఇట్లానే ఉండాలి, అసలు ఈ కేసు బయట పెట్టొద్దు అని అనుకున్న వాళ్ళతోటి కూడా నిజం చెప్పించే పరిస్థితి ఏర్పడిందని అంటే ఓన్లీ పేషెన్స్ పేడ్ అనమాట. అక్కడ అంటే ఎవరు చేసినా వస్తుంది అది, కాకపోతే ఏంటంటే వీ నీడ్ పేషెన్స్ అనమాట. సార్ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు చాలామంది. కొంతమంది మీలాంటి ఆఫీసర్ని చూసి యూనిఫామ్ వేసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి అని డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫైనల్గా? అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఫస్ట్ ఇనిషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేది ఒక ఉద్యోగం కోసమే వస్తారు ఎవరైనా. ప్యాషన్గా అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి అంత చాయిస్ ఉండకపోవచ్చు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో వృత్తి ధర్మం గురించి వచ్చినా దాని తర్వాత మీరేంటంటే మన కమింగ్ జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదీ కూడా నీవు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి అంటే పరిస్థితి ప్రతి సందర్భంలో ఉండదు. నీ అంతటికి నువ్వే నీకు ఏం చెయ్యాలనేది నీ సాయశక్తిలా నీకు తెలియని విషయాన్ని కూడా నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధారాలని, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను కూడా నువ్వు పాజిటివ్ ఎనర్జీలాగా మార్చుకొని నువ్వు గనుక నువ్వు సాధించుకుంటూ వెళ్తే ఆ కేసులు సాధించేటప్పుడు వచ్చేటువంటి సంతృప్తి నీకు ఫర్దర్గా నీకు ఇన్వెస్టిగేషన్లో ఇది కూడా నేను సాధించగలనేటువంటి ఇది వస్తుంది. అంతేగాని ప్రతిదానికి నాకు రివార్డు ఉండాలి, తర్వాత నేను తప్పనిసరిగా నాకు పై ఆఫీసర్లు అప్రిషియేట్ చేయాలి, లేకపోతే దీని గురించి నాకు మానిటరీగా ఏదైనా బెనిఫిట్ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటే అది టెంపరీ ఉంటుంది తప్ప పర్మనెంట్ అయితే కాదండి అది. సో అందుకని నువ్వు చేసినటువంటి సహాయం, నువ్వు చేసినటువంటి డిటెక్షన్ కానీ సొసైటీలో పాజిటివ్గా ఎట్లయితే మూవ్ అయ్యి సొసైటీకి ఉపయోగపడుతుందో దాని బ్లెస్సింగ్స్ నీకు, నీ కుటుంబానికి తప్పనిసరిగా ఉంటుందనేటువంటి నమ్మకం అయితే నాకు ప్రగాఢంగా ఉందండి. అంటే అందుట్లో డౌటే లేదు. సో టెంపరీగా నీకు సంబంధించిన క్రెడిట్ ఆ చేసినప్పుడు వేరే వాళ్ళు ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అనవసరంగా నువ్వు తొందరపడకుండా సో నీ దారి నువ్వు వెళ్ళిపోతుంటే సో ఆటోమేటిక్గా నీకు విజయం అనేది నేను వరిస్తూనే ఉంటుంది. నీకు ఉద్యోగం జీతంతో పాటు ఒక మంచి సంతృప్తి అయితే ఉంటుంది. అంటే ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా ఇప్పుడు మాకు కూడా ఆల్మోస్ట్ 30 years సర్వీస్ అయిపోతుందండి. దీంతో అల్టిమేట్గా అనిపిస్తుంది ఏంటంటే ఒక మంచి సంతృప్తి అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్ని కేసులు అడిగారు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవంటే కొన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేశాను. వీటికంటే కూడా ఇంకా చాలా బోల్డెన్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంతృప్తిని ఇచ్చింది అనమాట. ఒక లెసన్ అది అంటే సంతృప్తిని కూడా ఇచ్చింది. ఈ సంతృప్తి అనేది ఇంకా భగవంతుడు ఇచ్చినందుకు ఈ డిపార్ట్మెంట్లో నన్ను వాడుకొని డిపార్ట్మెంట్లో కూడా సీనియర్ ఆఫీసర్స్ తర్వాత సబార్డినేట్స్ నన్ను కూడా ప్రతి విషయంలో వాళ్ళు నన్ను నా వంతు సహాయం చేయటానికి ఆ టీంలో ఒక సభ్యుడిలాగా నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ఆ కేసుని సాధించడంలో నా వంతు పాత్ర నేను చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఉన్నతాధికారులకి, తర్వాత ప్రత్యేకంగా మా సబార్డినేట్స్ అధికారులకి, అంతేకాకుండా ఈ కేసెస్ ఎవరికైతే అయిన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీవెనలు నాకు, నా కుటుంబానికి ఇస్తున్నందుకు నేను ప్రత్యేకంగా మీ తరపుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు.